కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎన్నో రోజుల నుంచి నేను విశ్వాసిగా పనిచేసిన. మళ్ళా తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ తెలంగాణ వస్తుందని తెలంగాణ విశ్వాసంతోనే ఆయన గుట్టంగా పోరాటం చేసి మస్తు కొట్లాడినాం, అన్నీ చేసినాం, ఓట్లేసినాం, గెలిపించినాం వాళ్ళను. గెలిపించిన తర్వాత పెద్ద మోసం చేసిండు. భూములు ఇప్పుడు 15, 20 మా తాత చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ భూమి మా నాయన పేరు మీద లేదు, నా పేరు మీద లేదు, మా తాత పేరు మీద ఉన్నది. మళ్ళా మొన్న ధరణి తీసేసి భూభారత్ వచ్చిందా, భూభారత్ వచ్చినప్పుడు నిన్న వాళ్ళు వచ్చి మీ తాత పేరు మీదకి వెళ్ళి మీ నాయన పేరు మీదకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిందమ్మా, మేము చేపిస్తామని 15 రోజులలో వచ్చి ఎంక్వైరీ చేసి మీకు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఈ విధంగా. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకేం చేయలేరు. ఒక ఇల్లు ఇయ్యలే. భూభారతి భూములు, మా భూములు వెనకతల సగం భూములు కొల్లగొట్టుకపోయారు. మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇంటింటికి నల్ల అన్నాడు. మా ఇంటికాడ నీళ్ళే వస్తలేవు. ఇప్పటికి నీవు నడువు, నేను చూపెడతా. ఏది మన మిషన్ భగీరథ ఒక్క నీళ్ళు గుట్టంగా ఇప్పటికీ రావు. మా తాన రైతు బంధు మా తాత పేరు మీద ఉన్నది కాబట్టి అది రాలేదు సార్, అబద్ధం ఏం చెప్పాలి. అప్పుడు మేము ధరణిలా 12,000 ఒకసారి కట్టినా, 12,000 3 సార్లు 12,000 కట్టినా, కానీ పట్ట కాలే. అది మొన్న ఇట్లా కంప్లీట్ పెడితే మొన్న వాళ్ళు అన్నారు భూభారత్ వచ్చిందమ్మా, మీకు అవుతుంది 15 రోజులలో మీకు భూమి మీకు పట్ట చేసి ఇస్తామని గవర్నమెంట్ మాకు చెప్పింది. నమ్మకంతో మేము విశ్వాసంతో ఉన్నాం. ప్రసాద్ అన్న ఉటంగా మాకు హామీ ఇచ్చిండు. మా ఎమ్మెల్యే ప్రసాద్ అన్న మాకు హామీ ఇచ్చిండు, ఆయన చేస్తాడు. మాకు ఇంతకుముందు నార్సింగ్లా మా అక్కోళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా ఇందిరమ్మిన్లు డబుల్ బెడ్రూమ్లని వాళ్ళు అన్నారు. ఇందిరమ్మిన్లని అన్నాడు కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మొన్న ఇందిరమ్మిన్లు వచ్చింది, బీస్మెంట్ లేపినా, పిల్లలు రేసినా. ఇప్పుడు నార్సింగ్లో విటంగా చూడ అట్లా నడిపిస్తున్నా. గవర్నమెంటు కేసీఆర్ ప్రభుత్వము వెనకతలంలోనే కాదు, రాష్ట్రంలో రైతు బంధు తప్ప ఎవరికి గ్రామాలలో ఎవరికి ఏం చేయలేదు సార్. రైతు బంధు తప్ప. రైతు బంధు వేసిరు, పింఛన్, అంతకు మించి ఎవరికి ఏం చేయలే. ఏమీ లే. ఆయన హామీలు ఇచ్చిన హామీలు ఎవరికి ఏం చేయలేడు. ఆయన ప్రభుత్వము మంచిగానే నడిపించిండు. వాళ్ళు ఏం చేసుకున్నారో, వాళ్ళు లోపల ఏం చేసుకున్నారో మాకు తెలియదు, కానీ పేదలకు ఏం చెందలేవు సార్. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉన్నది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉంటుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎక్కువ మంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిచే అవకాశం ఉంటుందా? మీ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? మా దగ్గర పరిస్థితి అంటే ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వానికే మేము సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం సార్. కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు కాకుండా కానీ మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఇప్పుడు మాకు మంచిగా చేస్తుంది. ఏది మాకు ఆడవిళ్ళకి అది ఫ్రీ బస్ ఇచ్చిండు, ఫ్రీ గ్యాస్ వస్తుంది, 200 కరెంట్ వస్తుంది. మళ్ళీ రైతు భూమికి ఆడ కరెంట్ ఫ్రీ వస్తుంది. ఇంకోటి ఏంది, ఓ వికాసం అని పెట్టిండు. ఆయన ఇంకా శాంక్షన్ కాలేదు, అవుతుందేమో భవిష్యత్తులో చేస్తాడు. అదొకటి. ఇప్పుడు ఇందిరమ్మిన్లు ఆల్రెడీ వస్తున్నాయి, అవి కట్టుకుంటున్నారు. నేనే కట్టినా, సపోజ్ నేను కావాలంటే నేను చూపెడతా. నేనే కట్టినా, నాకు బిల్లు గుట్టంగా వచ్చింది, బీస్మెంట్ బిల్లు గుట్టంగా వచ్చింది. ఈ విధంగా అన్నీ మంచిగా చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా చేస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంకే మేము సపోర్ట్ ఉన్నాం. ఇప్పుడు నువ్వు గ్రామ పంచాయతీ కానీ మళ్ళీ అసెంబ్లీ వచ్చినా కానీ ఆయనకే సపోర్ట్ చేస్తాం.